ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉండే రాజ్మాతో మసాలా కర్రీ కాకుండా ఒక్కసారి ఇలా మసాలా వడలు ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికోసం రాజ్మాని 12 to 18 hours నానబెట్టాలి. ఎంత నానితే డైజెషన్ అంత ఈజీగా అవుతుంది. ఇప్పుడు వీటిని శుభ్రం చేసి ఒక మిక్సీ జార్లోనికి తీసుకొని వీటిలో వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, రుచికి సరిపడినంత సాల్ట్ వేసి ఇక్కడ చూపిస్తున్నట్టు కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన పిండిలో సన్నగా తరిగిన ఆనియన్స్ చిన్న చిన్న ముక్కల్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చేతికి తడి చేసుకొని వీటిని వడల్లాగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న వడల్ని బాగా కాగిన ఆయిల్లో వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ వడలు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఈ రాజ్మా వడలు వేడివేడిగా తింటే ఎంత టేస్టీగా ఉంటాయో చల్లారిన తర్వాత తిన్నా కూడా అంతే టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.